హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా నాగా. ఇవాళ ఒక చిన్న డిఐవై ఐటెం చూపెట్టబోతున్నాను. విండో ప్లాంటర్స్ అన్నమాట. వీడియో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే చేసుకున్న వాళ్ళందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. సో నా దగ్గర ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ ఉందన్నమాట. ఎందుకంటే నేను స్టీల్ బాటిల్స్ కొన్నాను, నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో అది చాలా హార్డ్ కార్డ్బోర్డ్, చాలా బాగుంది గట్టిగా. సో ఈ డబ్బా పడేయాలనిపించలేదు నాకు, అందుకని నేను దాన్ని ఈక్వల్గా 3 పోర్షన్స్ చేసుకుని దీన్ని ఒక ప్లాంటర్ కింద డిజైన్ చేసుకుందాం అనుకున్నానండి. హ్యాపీ ఫిజ్ బాటిల్స్ ఉంటాయి కదా, చిన్న క్యూట్ బాటిల్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో అవి ఉన్నాయన్నమాట నా దగ్గర. అందుకని ఆ సైజ్ తీసుకుని మెజర్మెంట్ తీసుకుని ఈక్వల్గా వచ్చేటట్టు మెజర్ చేసుకుని ఆ రౌండ్స్ అవి కూడా మార్క్ చేసుకుని ఆ రౌండ్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట. చాలా తొందరగా అయిపోయిందండి, ఈజీగా అయిపోయింది. ఇది నిజంగా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, ఇది లిటరలీ అనమాట. దీనికోసం నేను కొన్నదల్లా ఒకటి స్ప్రే పెయింట్ ఒకటే కొన్నాను అనమాట. ఎందుకంటే దీనికి నాకు ఇంకా స్టిక్కర్లు అవి అతికించాలనిపించలేదు. యాక్చువల్గా దీనికి మనం ఏ రకాలైన స్టిక్కర్స్ కానీ లేకపోతే ఏదైనా ఫ్లోరా ప్రింట్ ఉన్నది కానీ కూడా అతికించవచ్చు. కాకపోతే నేను ఇందులో మనీ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను. సో నీళ్ళల్లో పెట్టి పెడతాం కాబట్టి అది తడిసిపోయి ఆ పేపర్ లేచిపోయి మళ్ళీ అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. అందుకని నేను స్ప్రే పెయింట్కి ప్రిఫర్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా 2 హోల్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దట్ మనం పురుకోసతోటి దాన్ని విండోకి కట్టేసుకోవచ్చు. అలాగే ఇంకో బాక్స్ కూడా 2 ప్లాంటర్స్ తోటి రెడీ చేశాను. పైన ఇదేమో బిందు బాటిల్స్ అనమాట, అంటే జీరా ఫిజ్ వస్తుంది కదా ఇప్పుడు కొత్తగా. సో దానిపైన చిన్న మూతులు కట్ చేసేసాను, అది కూడా రెడీ అయింది. ఆ తర్వాత ఈ స్ప్రే పెయింట్ కొట్టేశాను. చాలా బాగుందండి, ఫినిష్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. కాకపోతే ఇది నేను ఇంకా మంచి బ్రైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అనుకున్నాను, కానీ నాకు ఇది చూస్తే ఫైనల్గా మళ్ళీ ఏమనిపించింది అంటే నార్మల్ కార్డ్బోర్డ్ బాక్స్ లాగే అనిపించింది స్ప్రే పెయింట్ చేసిన తర్వాత కూడా. యాక్చువల్గా ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పెద్ద డబ్బాకి నేను వేరే వాటర్ కలర్ పోస్టర్ కలర్ కూడా వేసాను, కానీ నాకు అది కూడా నచ్చలేదు. సో అప్పుడు మళ్ళీ దాని మీద స్ప్రే పెయింట్ చేసి, అంటే ఇది మనకి తొందరగా పాడవకుండా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది ఆయిల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఈ పెయింట్ అన్నది డబ్బా కూడా తొందరగా పాడవకుండా కొంచెం లాంజివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ స్ప్రే పెయింట్ చేసిన తర్వాత ఇవి నాకు ఇంకా బోసిగా అనిపించాయి డబ్బాలు, అందుకని దాని మీద కొద్దిగా పోస్టర్ కలర్ తోటి చిన్న చిన్న డిజైన్స్ వేసాను అనమాట. ఒక దాని మీద ఏమో కొద్దిగా వర్లీ ఆర్ట్ టచ్ తోటి, అలాగే 4 వైపులా కొద్దిగా బార్డర్స్ లాగా వేసి, ఇంకో దాని మీద ఏమో ముగ్గులు వేసాను, నా ఫేవరెట్ ముగ్గులు చిన్న చిన్న మెలికల ముగ్గులు ఉంటాయి కదా, అవి వేసాను అనమాట. నిజంగా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఇదైతే చాలా బాగుందండి, మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే ఇప్పుడు మనకి కొరియర్ వచ్చిన డబ్బాలు కానీ అమెజాన్ డబ్బాలు కానీ అవి ఇంత స్ట్రాంగ్ ఉండవు. మనకి స్ట్రాంగ్ అట్ట డబ్బాలు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్వి కానీ లేకపోతే నాన్ స్టిక్వి కానీ అలాంటివి ఉంటాయి చూడండి, అవి అయితే బాగుంటాయి అన్నమాట. సో ఇలా చిన్న చిన్న డిజైన్స్ వేసాను, డెకరేట్ చేశాను. ఏమీ తోచకపోతే చివరికి ఇలా ఒక డిఐవై ఐడియాస్ వస్తూ ఉంటాయి బయటికి. సో ఇంకో 2 అప్కమింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయండి, ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్లో చూడండి మీరు తప్పకుండా. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే. ఇవన్నీ ఎవరికి తెలియని కొత్త ఐడియాస్ అని కాదు, జస్ట్ ఒక్కోసారి ఒక చిన్న రిమైండర్ లాగా అన్నమాట. సో అలా చిన్నగా వర్లీ ఆర్ట్ లాగా వేసేసి పెట్టాను అనమాట. తర్వాత పురుకోసతోటి జాగ్రత్తగా మన విండోకి టై చేసేసాను. దాంట్లో ముందరే నేను ఆ బాటిల్స్లో ఇవన్నీ టైం పడుతుంది కదా, అందుకని ఆ బాటిల్స్ అన్నిట్లలో కూడా అంటే 2+3 ఆ 5 బాటిల్స్లో కూడా మనీ ప్లాంట్ నేను కట్ చేసుకుని చిన్న చిన్న కటింగ్స్ చేసుకుని దాన్ని ప్రాపగేట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఎండలో పెట్టేశాను, ఎందుకంటే ఒకసారి విండోకి పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఊరికే తీసినా కూడా పాడవుతుంది బాక్స్ కూడా, అందుకని అవైతే రెడీ పెట్టుకున్నాను. సో మొత్తానికి ఇలా విండోకి ఫిక్స్ చేసేసాను. ఒకటి హాల్లో పెట్టాను, ఒకటి కిచెన్లో పెట్టుకున్నాను. ఎలా నచ్చిందో మీకు, ఈ ఐడియా ఎలా నచ్చిందో చెప్పండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా చేసి ఆ పిక్చర్ని కామెంట్స్లో కూడా పెట్టండి. బాయ్ అండి.